తెలంగాణ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. నవంబర్ 1వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన తుఫాను ప్రభావం వల్ల నవంబర్ 15వ తేదీకి మార్చబడింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథము నోట్ చేసుకోండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 5 verse 19. ఈ 5వ అధ్యాయం 19వ వచనంలో బలమైన మాటను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 19వ వచనంలో 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. నా బాధలన్నీ ఎలా తెలిసి నేను అనుకుంటున్నావేమో, ఆయనకి తెలుసు. 6 బాధలంటే 6 రకాల సమస్యలు అనమాట. ఒకటి ఆర్థిక బాధ ఉండొచ్చు, అంటే డబ్బులు లేని బాధ ఉండొచ్చు. రెండోది ఉద్యోగం లేని పరిస్థితి. 3 అనారోగ్యంతో ఉన్నటువంటి బాధ. 4 ఇంట్లో వివాహం జరగలేదని బాధ. 5 ఇల్లు లేదనే బాధ. 6 శత్రుత్వం ఎక్కువైపోయిందనే బాధ. ఈ 6 బాధల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. 7వ బాధ, లేని నింద నా మీద పడిపోయింది. నా జీవితంలో నేను ఎప్పుడు ఇటువంటి సమస్య వస్తుందని అనుకోలేదు, నేను బ్రతకటం ఇంకా అనవసరం అని అనుకుంటున్నావు కదా, అది 7వ బాధ. ఒకవేళ అలాంటి సమస్య వచ్చినా ఈ 6 బాధలు మానవ జీవితాన్ని కృంగదీస్తూ ఉంటుంటాయి. 6 బాధల్లో నుండి నేను విడిపిస్తున్నానన్నాడు. అంటే ఇల్లు లేదని ఏడుస్తున్నావు కదా, ఇల్లు ఇస్తాడు. ఆరోగ్యం లేదని ఏడుస్తున్నావు, ఆరోగ్యం ఇస్తాడు. గర్భఫలం లేదని ఏడుస్తున్నావు, గర్భఫలం ఇస్తాడు. వివాహము జరగలేదు, బిడ్డ ఎదిగిపోయింది, ఎలాగానే ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, దేవుని వైపే చూస్తున్నావు, ఏ ఆధారం లేదనుకుంటున్నావు, ఆయనే నీ ఇంటికి శుభకార్యాన్ని తలపెడతా ఉన్నాడు. నీవందరికీ శుభలేఖలు పంచిపెట్టే సమయం ఆసనం అయిపోయింది. నమ్ముతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగం లేదని బాధపడ్డావు, దేవుడు అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని నీకు ఇచ్చేయడని సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. ఆ కొరతను కూడా దేవుడు తీరుస్తున్నాడు. అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటున్నావు, అందులోంచి కూడా దేవుడు, అంటే ఒకే వాగ్దానంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. 6 బాధలు కలిగినను ఆయన 6 బాధలలో నుండే ఆయన నిన్ను విడిపించును. ఎవరు విడిపిస్తారండి? మనల్ని విడిపించడానికి ఎవరికి విడిపించడం మనసు వస్తుంది? కన్నవాడు గనక. పెద్దలు చెప్తారు సామెత, ఎవరికి పుట్టేవరో ఎక్కెక్కబడి ఏడుస్తున్నావు, ఎవరికి పుట్టేవరో అంటారంటే మనల్ని యేసయ్య కొన్నారు. ఆయన స్వరక్తం ఇచ్చి వెలిచ్చి కొన్నాడు. ఆయన ఎవరికి బాధ్యత లేదు, కానీ యేసయ్యకి బాధ్యత ఉంది నీ మీద. అందుకనే నువ్వు దుఃఖపడుతున్నావు. 7 బాధలు. 7వ బాధ భయంకరమైంది, లేని నింద నీ మీద పడిపోయిందని బాధపడుతున్నావేమో.
ఈ 7 బాధల్లో నుండి ప్రభు నిన్ను విడిపించి బయటకు తీసుకొచ్చి మరలా నిన్ను సజీవ సాక్షిగా నిలబెడుతున్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. దేవుడు ప్రార్థన చేసినప్పుడు నా ముందు పెట్టినటువంటి మాట, మీకు బోధించమని ఇచ్చినటువంటి పరిశుద్ధమైన వాక్యాన్ని మీకు ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ కూడా చదవాలి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. ఆమేన్. దేవుడి రోజు మీకు 2 ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా మిమ్మల్ని ప్రేమించుతున్నాడు కనుక ఒక వర్తమానికుడిగా నన్ను ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, మీకు విరోధముగా ఉన్నటువంటి శత్రు బలముగా ఉన్నా కానీ, పరిస్థితి ఎలాగున్నా కూడా, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, అవతల పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నా, ఎంత బలముగా ఉన్నా, వారిని నేనేమి చేయలేను, నేను జయించలేకపోతున్నాను. నా శత్రువుని, ఈ రోగాన్ని, ఈ నిందని, ఈ కష్టాన్ని నేను జయించలేకపోతున్నాను, చాలా బలముగా ఉంది, నా వల్ల కాదు అని అనుకుంటున్నావు కదా. వారు ఎంత బలమైనటువంటి సమాజముగా ఉన్నను కోత ఎందైనట్లుగా వారు కోయబడి నిర్మూలమగుదురు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఎంత బలమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై, ఏంటి వారు విస్తార జనమై, రెండవది పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. ఆమేన్. మన పొలములో పంట పండుతుంది. పంట ఎంత బలంగా పండినా కానీ ఆ పంట ఎంతవరకు ఉంటుంది? అది చెప్పాలి. ఏ పంట అయినా బలంగా పండింది చేలో, ఆ పంట అక్కడ ఎంతవరకు ఉంటుందంటే అది కొయ్యబడే వరకే ఉంటుంది. కోసిన తర్వాత పంట ఉంటుందా? చెప్పాలి. మీరు చెప్పట్లేదే. కోసి మోపులు కట్టి మనం తెచ్చేస్తాం, బయటికి పట్టిపోతాం, దానిని మరల పంపించేస్తాం. కానీ అక్కడ భూమిలో ఆ పంట కోసిన తర్వాత ఎలాగ బయటకు వచ్చేస్తుందో, అలాగనే నీకు విరోధముగా గుంపు కూడిన వారు, నిన్ను బాధ పెడుతున్నవారు, నీకు బాధ కలగజేసే ఆ దురాత్మ క్రియ ఎంత బలముగా ఉన్నా, నా చేతిలో లేదని ఏడుస్తున్నావే, నీకున్నటువంటి శత్రుత్వమైనా, రోగమనే శత్రువైనా, అప్పులనే శత్రువైనా, ఇంత పెద్ద అప్పు ఎలా తీరుస్తావు? ఇంత పెద్ద రోగము మరలా నా నుండి ఎలా పోతుంది? ఇంతేనేమో, నేను ఇలాగే చనిపోతానేమో, ఇలా ఏడుస్తూనే బ్రతుకుతానేమో అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, బలమైన సమాజమైనను వారు పూర్ణ బలము కలిగినను, నీకు బలము లేదని ఏడుస్తున్నావు కదా, వారందరూ కూడా నువ్వు చూస్తూ ఉండగానే కోత అందైనట్లు వారు కొయ్యబడి నిర్మూలమైపోతారు. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానము నాకు దేవుడిచ్చాడు, నాతోనే మాట్లాడాడంటే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో భయముతో ఉన్నావో, నీ ముందు నుండి అది నిర్మూలమైపోతుంది. నిజముగా కొన్ని సమయాల్లో మనము రోగముతో పోరాడలేం, శత్రువుతో పోరాడలేం, ఏమీ చేయలేక మౌనం అయిపోతాం. ఏం జరిగితే జరగని, అన్నీ పోయినప్పుడు నేను పోతానేమో, పోనే
ఈ జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, ఎప్పుడు నా బ్రతుకు ఏడుపు ఏడుపు ఏడుపే. ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని పాటలు పాడుతున్నానో, ఎంతగా దేవునిలో ఉన్నానో, మరి ఏమైపోతుందో ఈ భక్తి అంతా. ఏడుస్తున్నావు కదా, ఏమీ అయిపోలేదు. నీవు పాడిన పాట, నీ ప్రార్థన, నీ సాక్ష్యము దేవుని సన్నిధికి చేరినవి. ఆమేన్. మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా? నాకు విరోధం అనేది లేదు. అందరూ అప్పుల్లోనే ఉన్నారు, అందరూ శత్రుత్వం. కానీ మీరు ఎలా బ్రతుకుతున్నారు అంటే ఇదే గొప్ప ఆశ్చర్యం. పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నాడు, ఆ ఊబులో నిన్ను బ్రతకనిస్తున్నాడు, పైకి లేవనెత్తుతాడు. మీరు బాగుపడి ఆస్తికర్తలు అవటం చూడాలి, మీరు కుటుంబాలు రక్షించబడటం చూడాలి, మీ గృహాల్లో దేవుని ఆనందం నిలిచి ఉండటం చూడాలని రాబోతా ఉన్నాను. ఆత్మ మీకు తోడుండును గాక. హల్లెలూయా చెప్పండి. ఈరోజు శుభప్రదమైన మాట. అవతల సమాజము ఎంత బలముగా ఉన్నా, అది అప్ప, రోగమా, శత్రుత్వమా, వ్యాధి, బాధ ఏదైనా అది నిర్మూలము చేయబడుతుంది అంతే. నా చేతిలో లేదనుకుంటాం, కానీ ఏ డాక్టర్లు చేయి పైకెత్తినా, ఏ న్యాయశాఖ చేతులెత్తేసినా, కానీ చెయ్యి పట్టుకుని ఒకడున్నాడు, ఆయనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలము చేయబడతారు. నీ భూమిలో ఆ విషం పూరితమైన పంట అంతా నిర్మూలమైపోతుంది. ఆ భూమిలో, నీ ఇంటిలో, నీ పొలములో, నీ వ్యవస్థలో మరలా నిన్నే దీవెన పంటగా దేవుడు మార్చి అనేక మందికి శుభప్రదంగా నిలబెడతాడు. మీరు నమ్మండి, ఏడవకండి, పారిపోకండి, సూసైడ్ చేసుకోకండి. దేవుడు నిజమైన కాపరి, మీకు తోడుగా ఉన్నాడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, శత్రువు ఎంత బలం ఉన్నప్పటికీ వారు నిర్మూలమగుదురు అని చెప్పాడు. రెండవ మాట ఏమన్నాడంటే, ఎస్, నేను నిన్ను బాధపరిచితినే, నేనిక బాధ పెట్టను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు చెప్పండి, అందరు చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బాధ పెట్టాను అంటే బాధ పెడతాడు అనమాట. కుదురుగా ఉండడు ఈయన. నేను అనుకుంటాను కుదురుగా ఉండొచ్చు కదంటే, నువ్వు దీవిస్తూ ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తావు అని అనుకుంటాను. మనం సరవటానికి, మన విశ్వాసాన్ని పరీక్ష చేయటానికి కొన్ని సమయాలు ఆయన మనల్ని పరీక్షలో పెడతాడు. ఎందులో పెడతాడు? అందరు చెప్పండి, పరీక్షలో పెడతాడు. పరీక్ష రాసామనుకోండి స్కూల్లో, వెంటనే మనల్ని ఏం చేస్తారు? 2వ తరగతిలోకి మనల్ని అనుమతిస్తారు, ప్రమోషన్లోకి వస్తాం. పరీక్ష అనేది లేకపోతే ఇంతవరకు ఎలాగుందో నీ ఆశీర్వాదం, నీ బ్రతుకు అంతే ఉంటుంది. నీ బ్రతుకు రెండంతలుగా దీవించబడటానికి దేవుడు నిన్ను నన్ను పరీక్షలో పెడతాడు. మామూలు పరీక్ష అయితే స్కూల్లో పెన్నెట్టి పేపర్ మీద రాస్తాం. ఇది ఆత్మతో రాయాలి, బ్రతుకు అనే పేపర్ మీద రాయాలి. దేవుని సాక్షిగా శ్రమలలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా తేలిపోవాలంటే, నేను కలిగి ఉన్న సాక్షిని చెప్తున్నాను, నేను సమస్తము పెంటతోనే ఎంచుకుని నాకు ఆయన కావాలి, నేను ఆయన కోసం బ్రతకాలని డిసైడ్ అయ్యి బ్రతుకుతాను ఇప్పుడు కూడా. ఆమేనని చెప్పరే? మీరు నేను యేసయ్యని ఎలా ప్రేమించాలంటే, ఎంత ప్రేమించాలంటే, నాకు నీకంటే ఎక్కువ ఏది లేదు బాబు అన్నంతగా నువ్వు ప్రేమించావనుకో, ఆయన కూడా చాలా ప్రేమైనాడు. అబ్బో, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తే నా సర్వానికి నిన్ను హక్కుదారునిగా చేస్తానని ఆత్మీయ దీవెనలకి, భౌతిక దీవెనలకి, అన్నిటికీ నిన్ను వారసునిగా చేసేస్తాడు ఆయన. ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మీరు ఆస్తికర్తలు అవ్వాలంటే ఎవరిని ప్రేమించాలి? గట్టిగా చెప్పాలి. మీ ఆయన్ని ప్రేమిస్తావు మంచిది, నీ భార్యని ప్రేమిస్తావు మంచిది. అంతకంటే ఎక్కువ నిజముగా దేవుణ్ణి ప్రేమించారా? మీరు పిల్లలను ప్రేమిస్తారు, మీ బంగారాన్ని ప్రేమిస్తారు. ప్రేమిస్తే
రోజు చూడాలనిపిస్తుంది. బంగారం చేయించుకున్నావు ఏం చేస్తావు? ఎవరైనా చుట్టాలు మీ ఇంటికి వచ్చినా, మీ ఇంటి పక్కకు వచ్చిన చుట్టాలను కూడా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడి, మేము పలానా వస్తువు కొనుక్కున్నాం, ఎలాగుంది, ఇది ఎలాగుంది, అది ఎలాగుంది అంటే నీ మనసంతా బంగారం మీద ఉంటుంది, నీ మనసంతా ధనం మీదే ఉంటుంది, నీ మనసంతా మేము పెళ్లి చేసుకున్నామండి, ఇదిగో మా అల్లుడని చూపిస్తావు, మా కోడలని చూపిస్తావు, మా ఆయనని చూపిస్తావు, నా భార్య అని చూపిస్తావు. ఇల్లు కట్టుకుంటే అందరినీ ఇల్లు చూపించడానికి భోజనానికి పిలుస్తాం. ఇల్లు చూడండి, దేవుడు ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. మరి నువ్వు యేసును ప్రేమిస్తే యేసుని ఎవరికైనా చూపించగలుగుతున్నావా? యేసుని ఎవరికైనా పరిచయం చేసేవా? జవాబు చెప్పరే. ఎవరికైనా యేసయ్యను పరిచయం చేశారా? మీకు దీవెనలన్నీ గ్రాంట్ అయిపోయినాయి. ఈ చిన్న చిన్న మైనస్ల వల్ల మీ గుమ్మం కాడ ఆగిపోయింది. మీరు ఈరోజు తీర్మానం చేసుకోవాలి, నిన్ను నేను అనేక మందికి పరిచయం చేస్తాను. శిష్యులు అడిగారు, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకు ఏం దొరుకుతుందంటే ఆయన అన్నాడు, ఓకే చాలా పెద్ద ప్రశ్న వేసేవరా అని శిష్యుడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పైన మీకు కిరీటము ఉంచబడుతుంది, సింహాసనం ఉంచబడుతుంది. అపోస్తలులు 12 సింహాసనాలు ఉంటాయన్నాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కేవలము నీవు రెండంతలుగా ఆశీర్వదించబడాలని నీకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఈయన ఈ పరీక్షకి ఈరోజు ముగింపు జరుగుతుంది. ఆమేనని చెప్పండి. పరీక్షలో నువ్వు నెగ్గేవని, నీవు విజయం సాధించేవని ఆయన మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే 2 చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టి, ఇంతవరకు నేను నిన్ను బాధపరిచితినే, ఇక నేను నిన్ను బాధ పెట్టను. హల్లెలూయా. గట్టిగా ఈ మాట చెప్పాలి. ఇంతవరకు నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను బాధపరిచితినే, ఇక నిన్ను బాధ పెట్టను. అయిపోయినాయి పరీక్షలు మీ అన్నీ కూడా. ఆమేనని చెప్పండి. రోగం వచ్చి భయపడ్డావు, అప్పులైపోయి భయపడ్డావు, గలిబిలైపోయి భయపడ్డావు, శోధన వచ్చి భయపడ్డావు, నష్టం వచ్చి భయపడ్డావు, వ్యాధి వచ్చి భయపడ్డావు, అన్ని రకాలుగా మోసపోయి భయపడ్డావు. అయినా దేవుని మాట విడిచిపెట్టలేదు, దేవుని నామంలో ప్రార్థించటం మానలేదు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రవర్తన చూశాడు. ఇంతవరకు బాధ పెట్టాను కానీ నేను నిన్ను బాధ పెట్టను. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. రోగము పోయింది, దరిద్రం పోయింది, సమస్త కీడు పోయింది. ఇక బాధ పెట్టడిక. బాధ పెట్టకపోతే ఏం చేస్తాడు? కుదురుగా ఉంటాడు. ఈయన అక్కడే నిన్ను తలగా హెచ్చిస్తాడు, అక్కడే నిన్ను దీవిస్తాడు, అదే సమస్యలో సాక్షిగా నిలబెడతాడు. పరీక్ష చేయబడ్డావు, విజయము సాధించావు. దేవుడిక నిన్ను బాధ పెట్టడు. పోయినవన్నీ మరలా నీకు ఇస్తాడు. పోయిన సంతోషం దేవుడికి ఇస్తాడు. నీవు మరలా నిలబడతావు, మరలా కట్టబడతావు, మరలా తంబురు వాయిస్తావు, శబ్దము చేస్తావు, దేవుని ఘనపరుస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు 2 మాటలు ఈరోజు మీకు ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా, మీకు విరోధముగా ఉన్నది పూర్ణ బలముతో పెద్ద సమాజమైనా కానీ, అదెంత పెద్ద శక్తి అయినా మీరు నమ్మండి, ఏ పెద్ద శోధన మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్న అన్ని యానిమల్స్ కంటే, చెట్లు కంటే, విష జంతువుల కంటే, అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు మనమే. అర్థమైంది మీకు? పులైనా, చిరుత పులైనా, సింహం వచ్చినా నువ్వు కదిలినట్టున్నా, భయపడుతున్నట్టుంటే మీదకి వస్తావు తప్ప, నువ్వు ధైర్యంగా నిలబడు. నువ్వు ధైర్యంగా నిలబడి మాట్లాడటం మొదలుపెట్టు. ఏయ్ అను, అది ఒక్కసారి ఆగుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఎంత పెద్ద దున్నపోతు మీదకి వస్తున్నాయి అను. ఏ జంతువైనా మానవుడికి లోబడుతుంది. ఆయన మనల్ని ఏలుబడి చేయమని వాగ్దానం ఇచ్చాడు. మనము వరము ఉన్న వాళ్ళమే, అధికారం ఉన్న వాళ్ళమే. ఏ ఎలుగుబంటి అయినా, ఏ విష జంతువు అయినా దాని ముందు నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండవు, అది ఆగుతుంది. అంటే నీకంత బలం ఆల్రెడీ ఇచ్చాడు ఆయన. మనం ముందే బాబోయ్ అంటాం, అంతే బాబోయ్ అన్నింటిని మీద పడిపోతుంది. కుక్కలైనా సరే బారున్నది, ఏంటి అన్నప్పుడు అక్కడ ఆగిపోద్ది దెబ్బకి. పామైనా సరే నీ శబ్దం తగిలినా నీవు అక్కడ ఉన్నావని తెలిస్తే పక్కకి వెళ్ళిపోతుంది అది. మనం భయపడద్దు. ఈ జంతువులే భయపడవు, భయపడి దూరం పోతాయి. దెయ్యము నిన్ను ముట్టుకోవడం ఉంటుందా? దెయ్యపు శక్తి నీ మీదకి రావడానికి సరిపోతుందా? ఎంత పెద్ద భూతమైనా అది నీ దగ్గర నుంచి నిర్మూలం అయిపోతుంది. ఆమేన్. క్రీస్తును కలిగిన కేక గనక నీ నుంచి వచ్చిందంటే, క్రీస్తుని గనపరిచే హల్లెలూయా అనే కేక నీ నుంచి వచ్చిందంటే పూర్ణ బలం వచ్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఈరోజు 2 మాటలు మీకు దేవుడు చెప్తున్నాడు. మీకు ఈరోజు రిజల్ట్ వచ్చిందనమాట. ఏమొచ్చింది? రిజల్ట్ వచ్చింది. మీరు పరీక్షలు చూసి రాశారో చూడక రాశారో తెలియదు, కానీ ప్రార్థన ఎలా చేసావో తెలియదు, కానీ మీరందరూ పాస్ అయిపోయారు. ఇంతవరకు నిన్ను బాధపరిచితినే కానీ ఇక నేను నిన్ను బాధ పెట్టను. ఇంకా బాధ పెట్టడు. మరి ఏం చేస్తాడు? నీ చేత భూమిని స్వాధీనపరచుకునేలా చేస్తాడు. నీ చేత ఇల్లు కట్టిస్తాడు. నీ చేత పెళ్లి చేయిస్తాడు. నీ చేత అనేక మందికి ధర్మకర్తగా నిలబెడతాడు. నిన్ను శుభప్రదమైన దీవెనలు మీకు కుమ్మరించబడును గాక. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు భయపడటానికి ఏది లేదు ఇక్కడ. ఎవరిని కూడా పెట్టలేదు నువ్వు భయపడటానికి. నీకంటే బలమైన శక్తి అనేది ఈ లోకంలో లేదు. దేవదూతల కంటే ఎక్కువ ఆధిక్యత దేవుడిచ్చాడు మనకి. దేవదూతలకు లేని ఆధిక్యత మానవులైన మనకి ఇచ్చాడు ఆయన. నువ్వు సమస్యకి ఎందుకు భయపడుతున్నావు? కళ్ళతో చూస్తున్నావు గనక ఏడుస్తావు, చెవులతో వింటున్నావు గనక బాధపడుతున్నావు. నీ హృదయంలో దేవునికి చోటి. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా గుండె నిండా నీకు చోటు ఇస్తున్నాను. నేను ఎందుకు ఆలోచించాలి? ఏది ఏమైపోయినా నేను నీ సొత్తుగా ఉండాలి. నా గుండె నిండను ఉండాలయ్యా. నా గుండె నిండను ఉండు బాబు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నన్ను కడుగు. అందరూ ప్రార్థన చేయండి. నేను భయపడనయ్యా, నా చెయ్యి పట్టుకున్నావు నువ్వు. నేను భయపడను. నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండాలి. నా ఇంటికి నువ్వు రక్షకుడిగా ఉండాలి. నీవే నా కాపరిగా ఉండాలి. నీవు నా వైద్యుడిగా ఉండాలి. నీవు నా పరమ తండ్రిగా ఉండాలి. యేసు 7 మార్లు పిలుతావు. యేసు 1 2 3 4 5 6 7. యేసు నీవు నా కాపరిగా ఉండాలి. నీవు నా తండ్రిగా ఉండాలి. నా ఇంటికి రక్షణ దయచు. నా పాపాలు క్షమించు. నా కుటుంబ పాపాలు క్షమించు. నా సమాజాన్ని క్షమించు. నా ఇంటి వారిని క్షమించు. నీ రక్షణ దయచు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించు. ఈ దినము నన్ను దీవించు. ఇక నేను బాధపడకుండా, బాధ పెట్టను అన్నావు. ఇంతవరకు పెట్టాను, ఇక బాధ పెట్టను అన్నావు. చాలు ఈ మాట. నువ్వు అబద్ధికుడు కాదు. నువ్వు సత్యమైన వాడివి. నువ్వు సత్యమైన వాడివి. నీ సత్యవాక్యము చాలు. నువ్వు బాధ పెట్టిన అన్నావు కదా. ఇక నేను ధైర్యంగా బ్రతుకుతా, ధైర్యంగా తిరుగుతా.
నీ వైపే చూస్తాను. నన్ను ఆశీర్వదించు, నాకు ధైర్యాన్ని దయచే, నీ పరిశుద్ధత నాకు దయచే, నీ యథార్థత నాకు దయచే. నీలో నేను సాగాలి, నీలో నేను కొనసాగాలి, నీలో నేను నిలబడాలి. అందరూ ప్రార్థన చేయండి. ఎవరెవరు ఏం అడగాలనుకుంటున్నారో, ప్రభువా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధి మాకు దయచే, నీ ఆత్మ మాకు దయచే. అందరూ ప్రార్థన చేయండి. ఏడంతలుగా నీ దీవెన మాకు దయచే, నీ ప్రభావం మాకు దయచే. ఇంతవరకు నిన్ను బాధపరిచితేనే నీకు బాధ పెట్టను. ఎంత పరమ తండ్రివి, ఎంత గొప్ప వైద్యుడవు, ఎంత గొప్ప ఉపాధ్యాయకుడవు, బోధకుడుగా తీర్చావు, న్యాయాధిపతిగా ఈరోజు వెల్లడించావు. దాన్ని మేము నమ్ముతూ ఉన్నాం. నీ దైవ ఆశీర్వాద బిడ్డకు దయచి. అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ ప్రార్థన చేయండి.